Hi, my dear viewers. Welcome back to our ఛానల్ ఎస్ఏ ఫ్యాన్ క్లాసెస్ పై నదీం సార్. సో మనం ఈరోజు క్లాస్లో ఎస్టర్డే క్వశ్చన్ ఒక కొత్త సిరీస్ లెటర్ సిరీస్ అనేది చూద్దాం. సిరీస్లో అయితే మనకు మీరు పూర్తిగా వీడియో చూస్తే నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1 మార్క్ అనేది లైఫ్ని చేంజ్ చేస్తుంది. సో ఆ 1 మార్క్ అనేది గెయిన్ అవుతుంది, రైట్? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. రైట్, ఇక్కడ చూసుకుంటే ఎస్టర్డే క్వశ్చన్ చూసుకుంటే 3, 5, 7, 9, 11, 13 ఇందులో మిస్ మ్యాచ్ అయిన అంకెను గుర్తించమని క్వశ్చన్ ఉంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూసుకుంటే 3, 5, 7 ఆప్షన్ డి 9. ఓకే, సో 9 దీంట్లో చూసుకుంటే మనకు ఏది అనేది డిఫరెంట్గా ఉంది అంటే మనం డిఫరెన్స్ చూసుకుంటే మాత్రం బేసిక్స్ ఉంది కదా, +2 యాడ్ చేసుకుంటూ పోతే ప్రతిదానికి +2 యాడ్ చేసుకుంటూ పోండి మీకు వస్తుంది. కానీ ఇది దీంట్లో సిరీస్ అడగలేదు, వాడు మిస్ మ్యాచ్ అంటే ఏ నెంబర్ని అయితే తీసేస్తామో ఆడ్ నెంబర్ ఏదైతే ఆడ్ 1 అవుట్ అంటాం, భిన్నమైన దాన్ని తీసేస్తామో అది మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది. ఓకేనా, ఆడ్ 1 అవుట్. ఇది ఆడ్ 1 కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇది నెంబర్స్ అనేటిది ఎందులో అంటే ఏ నెంబర్స్లో అడిగాడు అది చూసుకుంటే మనకు సరిపోతుంది. ఓకేనా, లైక్ ఈవెన్ నెంబర్స్, మన ఏమంటారు ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు, సహజ సంఖ్యల, లేదంటే ప్రధాన సంఖ్యల అనేది మనం చూసుకోవాలి. చూసుకుంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఇది ప్రైమ్ నెంబర్స్లో అడిగాడు. ఎందుకంటే 3, 5, 7, 11, 13 ఇది మాత్రం ప్రైమ్ నెంబర్ కాదు. ఇదొక్కటి 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఓకేనా, ప్రైమ్ నెంబర్ కాదు. సో అందుకోసమే మనకు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రైమ్ నెంబర్స్ చూసుకుంటే 3, 5, 7, 11, 13 మళ్ళీ 17 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది కొత్త సిరీస్ ఉంది చూడండి, లెటర్ సిరీస్ చూసుకుంటే మనకు ఇక్కడ మనం ఇది ఆప్షన్ త్రూ వెళ్తాం. మనం ఏ విధంగా వెళ్తాం? ఆప్షన్ త్రూ. ఈ ప్రాబ్లం అనేది ఆప్షన్ త్రూ అనేది ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా, ఆన్సర్ కోసం ఆప్షన్ త్రూ వెళ్తాం. ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే స్టెప్ 1 ఇక్కడ నెంబర్స్ యాక్షన్ చూడండి, 1, 2, 3, 4, 5 అంటే బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోవాలా. తర్వాత ఆప్షన్స్లో కూడా నెంబర్స్ యాక్షన్ చూడండి, 1, 2, 3, 4, 5 ఏదైతే ఆప్షన్లో ఈ బ్లాంక్స్కి సంబంధించిన కరెక్ట్గా ఉంటుందో ఆ బ్లాంక్స్ కౌంట్, ఈ ఆప్షన్ కౌంట్ ఏదైతే కరెక్ట్గా ఉంటుందో అది మనం ఆన్సర్ పెడతాం. ఇక్కడ 3 కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, స్టెప్ 1 ఇదైతే స్టెప్ 2 ఏంటి? ఎలిమినేట్. ఓకేనా, ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు CBADA, ఇప్పుడు ఇక్కడ సి రాసుకుంటే బి రాసుకున్నాం, మళ్ళీ ADA ఇక్కడ చూసుకుంటే ABCD. ఓకే, ABCD ఒక ఫార్మేషన్, మళ్ళీ ABCD ఇంకో ఫార్మేషన్. అంటే మనకు ABCD అనేది సిరీస్గా రావాలి. ఇక్కడ ABCD ఇది కూడా వచ్చేసింది, మళ్ళీ AACD వచ్చింది. అంటే మనకు ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ చేసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనకు ఆప్షన్లో చూసుకుంటే ఆన్సర్ అనేది రాలేదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ బి చూసుకుంటే మనం, ఓకేనా, మళ్ళీ ఈ విధంగానే ఆప్షన్ బి చూసుకుంటే ఏమున్నాయి చూడండి. ఆప్షన్ బి చూసుకుంటే CBCDB. ఇప్పుడు CBCDB అంటే ఇది కూడా చూసుకుంటే ABCD వచ్చింది, మళ్ళీ ఇక్కడ పోయింది BCD. ఓకే, మళ్ళీ ABCD వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా ABCD వచ్చింది, కానీ ఇక్కడ CBCD. ఓకేనా, CBCD వచ్చింది కాబట్టి ఇది కూడా మనకు ఎలిమినేట్ చేయాలి. మిగిలింది ఇది ఒక్కటే కాబట్టి ఇదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. ఓకేనా, రైట్. ఇక్కడ ఆప్షన్ సి చూసుకుంటే మనకు ఏమేమి కనబడుతున్నాయి అంటే డైరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు CBADB. చూడండి, ABCD ఒక సిరీస్ ఏర్పడింది. ఓకేనా, ABCD ఒక సిరీస్ ఏర్పడింది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ABCD. ఓకేనా,
ఇదొక సిరీస్ ఏర్పడింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏబిసిడి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇది కూడా సేమ్ ఏబిసిడి, మళ్ళీ ఇక్కడ కూడా ఏబిసిడి అని ఏర్పడింది. అంటే మనకు పర్ఫెక్ట్గా ప్యాటర్న్ వచ్చింది, ఒక సిరీస్ వచ్చింది. కాబట్టి ఇది ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ రెండు ఎలిమెంట్ అయిపోయినాయి, ఇది కూడా ఇది ఒకటే మిగిలింది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది మనకు. ఓకేనా? ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మనం డైరెక్ట్గా రెండుని షార్ట్ అవుట్ చేసినాం, ఇట్లా నన్ ఆఫ్ దీస్ అంటే ఒక సి ఆప్షన్ ఉంటుంది, చూడాలా, చూసి మళ్ళీ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా పెట్టినా కూడా కొన్నిసార్లు ఆప్షన్లో ఇవ్వడు కూడా, అందుకోసం నన్ ఆఫ్ దీస్ అంటాడు, నన్ను అంటాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఎంఎన్ఎక్స్ డాష్ ఎంఎన్ డాష్ వై ఎం డాష్ ఎక్స్వై డాష్ ఎన్ఎక్స్వై ఎం డాష్ ఎక్స్వై అని చెప్పాడు. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పిన స్టెప్ 1 ఏంటంటే మనం, ఓకేనా, స్టెప్ 1 ఏం చేసుకోవాలా, ఈ బ్లాంక్స్ని కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5. ఆప్షన్లో చూసుకోండి, ఎక్కడైతే 5 వరకు వస్తాయో అదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. 1 2 3 4 5. ఇవి 5 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7. ఇది కాదు, ఆప్షన్ బి కూడా కాదు మనకు. ఓకే, ఆప్షన్ ఏ ఛాన్స్ ఉంది. 1 2 3 4 5 6 7. ఇది కూడా 7 ఉంది, ఇది కూడా ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 1 2 3 4 5 6 7. ఈ మూడు కూడా ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ విధంగా అవుతుందో మనం చూద్దాం. రైట్, ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు, సిరీస్ని కనుక్కుంటే మనం అయిపోతుంది. ఈ ఆప్షన్లో ఉన్నదాన్ని, ఆప్షన్ ఏలో ఉన్నదాన్ని మనం సబ్మిట్ చేద్దాం. వై ఫస్ట్, తర్వాత ఎక్స్, తర్వాత ఇక్కడ ఎన్, తర్వాత మనకు ఎం, తర్వాత మనకు ఇక్కడ ఎన్. చూసుకుంటే ఎంఎన్ఎక్స్వై 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 అనేది మనకు సిరీస్ ఏర్పడింది. చూడండి, ఎంఎన్ఎక్స్వై అనే ఒక సిరీస్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక సిరీస్, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక సిరీస్, మళ్ళీ సేమ్. సో మనకు సిరీస్ అనేది ఏర్పడింది, అవునా? సో అదేవిధంగా ఇక్కడ వేరే ఏ ఆప్షన్ చూసుకున్నా మనకు రాదు, ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈ సెకండ్ దానికి సొల్యూషన్ చెప్పగలిగినాం. ఎందుకంటే ఇవి ఫస్ట్ మనం కన్ఫ్యూజ్ అయ్యే ముందు ఈ స్టెప్ 1 అనేది గుర్తుంచుకోవాలా. స్టెప్ 2 అనేది ఇది ఎలిమెంట్ మనం ఏం చేయాలా, ఎలిమినేట్ చేయాలా. ఎలిమినేట్ చేసినాం, బి కూడా కాదు, సి కూడా కాదు, మనకు డి కూడా కాదు, ఆప్షన్ ఏ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. అదేవిధంగా చూసుకుంటే టుడేస్ క్వశ్చన్ ఏంటంటే, చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. ఏబి ఏ డాష్ బి సిఏ డాష్ ఏసీ డాష్ క్యాబ్ డాష్ సిబిసి. ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ కూడా ఏబిసిడి ఇచ్చాడు, ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి చూడండి, సిబిబిఏ, నెక్స్ట్ ఏ ట్రిపుల్ బి సిఏ, ఆప్షన్ సి బిసి డబల్ బి సిబి, నెక్స్ట్ ఆప్షన్ డి ఏసి ట్రిపుల్ బి అనేది ఇచ్చాడు. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడిగితే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి మనం ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలంటే, మనం ఇక్కడ స్టెప్ 1లో మనం బ్లాంక్స్ అనేది కౌంట్ చేయాలి. ఓకేనా? స్టెప్ 2లో ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ అనేది ప్రాసెస్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్ త్రూ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ త్రూ మెథడ్ కాబట్టి ఇది జస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకు ఈజీ ఆన్సర్గా చేయవచ్చు అన్నమాట. రైట్. దీని ఆన్సర్ అనేది నాకు కామెంట్ చేయండి, ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా? ఆన్సర్ కామెంట్ మీ. రైట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. బేసిక్స్ నుంచి ఇస్తున్నాను, మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో అందుకోసమే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వడం అనేది బెటర్ ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.